సమస్త కోటి బ్రహ్మాండాలను శాసించే ఆ దేవదేవుడికే జ్వరం వచ్చింది. ముక్కోటి లోకాలను కాపాడే జగన్నాథుడు 2 రోజులుగా తీవ్రమైన జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి మరియు ఆయన సోదరుడు అయిన బలభద్రుడు, సోదరి అయిన సుభద్రాదేవికి ప్రస్తుతం అనారోగ్యంతో అయితే మంచాన పడ్డారు. దర్శనాలు అన్నీ కూడా బంద్ అయ్యాయి. నైవేద్యాలు నిలిచిపోయాయి. గర్భగుడి తలుపులు తాళాలు పడ్డాయి. ఒక చీకటి గదిలో ఆయుర్వేద వైద్యం అనేది జరుగుతోంది. అసలు దేవుడికి జ్వరం ఏమిటి? పూరి నుంచి ఉత్తరాంధ్ర పాలకొండ వరకు ఏటా రిపీట్ అయ్యే ఆ మిస్టరీ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? సృష్టిని శాసించే భగవంతుడికి అనారోగ్యం రావడం ఏమిటి? మనుషుల్లాగానే దేవుడు కూడా సిక్ లీవ్ తీసుకుంటాడా? చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం ఏమిటి? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మావటికి నిజం. ముక్కోటి దేవదేవతలను ఆరాధ్య దైవుడైన పూరి జగన్నాథుడు ప్రస్తుతం తీవ్రమైన జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవికి జ్వరం వచ్చింది. ప్రతి ఏటా పూరిలో దేవుడికి జ్వరం వస్తే నయం అయ్యే వరకు దర్శనాలు అలానే పూజలు అస్సలు ఉండవు. జ్వరం తగ్గాకే అన్నీ. ఒక్క పూరిలోనే కాదు, దేశంలో జగన్నాథుడి టెంపుల్స్ ఎక్కడున్నా ఈ 15 రోజులు దేవుణ్ణి ఐసోలేషన్లో అయితే ఉంచుతారు. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలోని 1650 నాటి పురాతన జగన్నాథ ఆలయంలోనూ ఈ సాంప్రదాయం అనేది కొనసాగుతుంది. అసలు స్వామివారికి జ్వరం ఎందుకు వస్తుందంటే దానికో కారణం అనేది ఉంది. ఎక్కడైనా దేవమూర్తులు విగ్రహాలు రాతితో కానీ పంచలోహాల్లో కానీ ఉంటాయి. కానీ జగన్నాథుడి విగ్రహాలు ప్రత్యేకమైన చెక్కతో అయితే తయారవుతూ ఉంటాయి. ఏడాది పొడవునా ఈ విగ్రహాలకు నీటితో ఎలాంటి అభిషేకాలు అనేవి అస్సలు జరగవు. కానీ జ్యేష్ఠ పౌర్ణమి నాడు మాత్రం విగ్రహాలకు గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చి 108 కుండల పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మహాది అభిషేకం చేస్తారు. దీనినే జ్యేష్ఠాభిషేకం అని కూడా లేదా స్నాన పౌర్ణమి అని అంటారు. అన్ని నీళ్లతో తడిస్తే మనకు కూడా జలుబు చేస్తుంది కదా, ఆ దేవతామూర్తులకు కూడా జలుబు, జ్వరం వస్తాయని భక్తుల విశ్వాసం. జ్వరం వస్తే మనం ఎలా అయితే ఆహారం తగ్గించి మందులు వేసుకొని రెస్ట్ తీసుకుంటామో సాక్షాత్తు ఆ పరమాత్మ కూడా అదే చేస్తాడు. స్నాన పౌర్ణమి నాటి నుంచి స్వామివారిను గర్భగుడి పక్కనే ఉన్న ఒక చీకటి గదిలోకి మారుస్తారు. దీనినే అనసర గృహం అంటారు. పూరిలో నిత్యం 60 పూట్ల అన్నం, పప్పు, 56 రకాల నైవేద్యాలు ఆరగిస్తాడు జగన్నాథుడు. కానీ ఈ 15 రోజులు ఆ మహా నైవేద్యాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. అన్నానికి బదులుగా కేవలం 2 పండ్ల రసాలు, ఆయుర్వేద కషాయాలు, ఔషధ మూలికలు మాత్రమే ఆహారంగా అయితే ఇస్తారు. ఈ 15 రోజులు ప్రధాన అర్చకులకు తప్ప మరింకెవ్వరికీ ఆ గదిలోకి ప్రవేశం అనేది ఉండదు. పూరిలో అయితే స్వామికి వైద్యం చేయడానికి ప్రత్యేక ఆయుర్వేద వైద్యులను రంగంలోకి దించుతారు. మిగతా ఆలయాలలో అర్చకులే స్వయంగా ఆ వైద్య సేవలవని అందిస్తారు. ఈ సమయంలో భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేస్తారు. 15 రోజుల పాటు చీకటి గదిలో విశ్రాంతి తీసుకొని ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా కోలుకున్న జగన్నాథుడు అమావాస్య నాడు అంటే ఈ నెల 14న మళ్ళీ బయటకు వస్తాడు. దీనినే నేత్రోత్సవం అని అంటారు. ఆ రోజున ఆలయంలో ప్రత్యేక హోమాలు, సంపోక్షణలు నిర్వహించి స్వామికి తిరిగి ఇష్టమైన అన్నభోగాన్ని పెడతారు. పూర్తి ఆరోగ్యవంతుడైన జగన్నాథుడు మరుసటి రోజు తొలిదశమి నాడు అన్న బలభద్రుడు, చెల్లి సుభద్రాదేవులతో కలిసి రథాలెక్కి పురవీధుల్లోకి వస్తాడు. అదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర. అక్కడ నుంచి గుడంచ మందిరానికి చేరుకొని ముచ్చటగా 9 రోజులు అక్కడే ఉండి తిరిగి దశమి నాడు ప్రధాన ఆలయానికి చేరుకోవడంతో ఈ మహాఘట్టం అనేది ముగుస్తుంది. మొత్తానికి పూరి జగన్నాథ క్షేత్రం నుంచి ఉత్తరాంధ్ర పాలకొండ వరకు త్వరలోనే స్వామివారి జ్వరం తగ్గి నవయౌవన తేజస్సుతో ఆయన రథమెక్కి వచ్చే ఆ మహావైభవాన్ని వీక్షించడానికి ఇప్పుడు కోట్లాది కళ్ళు అనేవి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక స్టోరీపై మీ ఉద్దేశం ఏమిటో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి.